హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మన మధ్యలో కంటి ముకుంద నాయక్ తాండా మాజీ సర్పంచ్, ఎందుకంటే సర్పంచ్ పదవి కాలం ముగిసిపోయింది. సో పదవి విరమణ శుభాకాంక్షల సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి మా N2 న్యూస్ తరపున. సో మన ముందు ఉన్నారు ధైర్యంగా తన గ్రామ పంచాయతీ కోసం కొట్లాడే సర్పంచ్లలో సురేఖ మేడం ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఏ స్టేజ్ అనేది కాదు, ముఖ్యంగా స్టేజ్ దొరికితే చాలు తన గ్రామం గురించి, తన గ్రామం కావాల్సిన డెవలప్ గురించి ముఖ్యంగా అడగడానికి ఎప్పుడు ముందు ఉంటారు. సర్వసభ్య సమావేశం కానీ ఇంకా ఏదైనా స్టేజ్లో కానీ ప్రతి వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లలో ఎంత ఖర్చు చేసారు, అదేవిధంగా దేని ఖర్చు చేసారు ఇప్పటి వరకు, మరి ఇంకేమైనా ఆశలు ఉన్నాయా, ఇంకా చేయాల్సింది ఏమైనా మిగిలి ఉందా, దాని విషయమై కొన్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. ముందుగా N2 టీవీ న్యూస్ ప్రేక్షకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సురేఖ వెంకటరాడు, ముకుంద తండా సర్పంచ్, ఎక్స్ సర్పంచ్. చెప్పండి, ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ అయిపోయారు మీరు ఆల్రెడీ. సో మీ గ్రామానికి ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా, లేకపోతే సాటిస్ఫై మీ పదవీ కాలంలో? మా గ్రామంకి మేము అభివృద్ధి అయితే ఏం చేయలేము, సాటిస్ఫై ఇంకా ఏం అవ్వలేదు మాకు. మా చిన్న గ్రామ పంచాయతీ నెలకి 71,000 వస్తాయి, అవి మెయింటెనెన్స్కే సరిపోవు. దానికి మేమేం అభివృద్ధి చేయలేము. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు మాజీ ఆయన వచ్చిండు, 20 లక్షలు ఇచ్చిండు ప్రతి గ్రామ పంచాయతీకి. అలాగే 20 లక్షలు ఏం చేశారు మీరు? 20 లక్షలు మేము ఏం చేయలేదు. ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నారు, వాళ్ళకి మేమేం ఇవ్వము, అది మా బడ్జెట్, మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తామని వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు, మాకేం ఇవ్వలేరు అవి. మీకు ఇవ్వకుండా, మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం పని చేశారు మీరు? మా పర్మిషన్ లేకుండా, మా తీర్మానం లేకుండా వాళ్ళు రోడ్ వేసినాం, సిసి రోడ్ వేసినామని చెప్పడం జరిగింది. అలాగే డబ్బులు కూడా వాళ్ళే డ్రా చేసుకున్నారు. అట్లా డబ్బులు డ్రా చేసుకోవచ్చు సర్పంచ్ పర్మిషన్ లేకుండా? అట్లా చెప్తే, అట్లా భూపతి రెడ్డి గారిని అడిగితే అది మా బడ్జెట్, మా గవర్నమెంట్ ఉంది, మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఒకే ఒక కారణం, కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నారని ఒకే ఒక కారణంతో. అలాగే ఎన్ఆర్జెస్ గ్రామ పంచాయతీ బడ్జెటే అది ఉపాధి హామీ కింద పనిచేస్తే ఆ అమౌంటే ఉంటుంది. కాబట్టి అది కూడా ఎమ్మెల్యే గారు అది తీర్మానం లేకుండా ఏం లేకుండా అది కూడా పనిచేశారు. ఆ తర్వాత చెక్ గ్రామ పంచాయతీ అకౌంట్లో వస్తుంది కదా, సర్పంచ్ సెక్రటరీ సిగ్నేచర్ అవసరం చెక్కి. ఆ చెక్ మేము తీర్మానం ఇవ్వలేదు, మేము చెక్ ఇవ్వమని మేము చెప్తే మాకు చాలా ఇబ్బందులు చేసినారు భూపాల్ రెడ్డి గారు. మా హస్బెండ్ మీద కేసు పెట్టడం కానీ, సెక్రటరీ నుంచి జాయింట్ కలెక్టర్ ఆఫీసర్లు అందరు మాకు రోజు టార్చర్ చేయడం, మీరు చేస్తారా లేకపోతే మీరు సస్పెండ్ అవుతారా, లేకపోతే మా హస్బెండ్ టీచరు, నువ్వు మా మాట వినకపోతే మీ హస్బెండ్ని సస్పెండ్ చేస్తామని. మా హస్బెండ్ని కూడా ఎంఈఓ ద్వారా కానీ, డిఓ ద్వారా కానీ, హెడ్ మాస్టర్ ద్వారా కానీ ఆయన కూడా టార్చర్ చేయించడం. నువ్వు చెక్ సిగ్నేచర్ చేస్తే నీకు ఏం ప్రాబ్లం ఉండదు, నువ్వు ఇక్కడనే డ్యూటీ చేసుకుంటావు అని చెప్పడం. మా హస్బెండ్ కూడా వినలేడు, నేను చేయ అని అంతే వేరే ఊరికి డిప్యూటేషన్ మీద వేసేసారు మా హస్బెండ్ని. ఇలా సెక్రటరీ నుంచి జాయింట్ కలెక్టర్ అందరు టార్చర్ చేయడం. సర్పంచ్ కలెక్టర్కి మెమో ఇష్యూ చేస్తే మేము అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినాం కలెక్టర్ గారికి. ఎలాంటి మెమోలు వచ్చినాయి మీకు? దీని మీద మీరు చెక్ ఇస్తలేరని. అయితే మేము తీర్మానమే చేయలేదు, మేము చెక్ ఎందుకు ఇస్తామని మేము. అయితే తీర్మానం చేయలేరు కాబట్టి ఇంకా గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి ఇవ్వండి అని. అది కోరం రాకపోతే సర్పంచ్ ఎట్లా చేస్తుంది? కోరం ఉంటేనే కదా గ్రామ సభ నిర్వహించాలి. ఆయన నిర్వహించలేదు. సెక్రటరీ ఏం చేస్తాడు, సర్పంచ్ రాలేదు ఊకే అని ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేయడం. అయితే కలెక్టర్ వాళ్ళే ఇక మేము ఇవ్వమని చెప్పేసేసరికి ఒకసారి కలెక్టర్ వచ్చిండు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చి వాళ్ళ కోల్తాలేమో అవన్నీ చూసిండు. ఆ తర్వాత వాళ్ళే డబ్బు డ్రా చేసుకున్నారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదా? ఇది అన్యాయం ఉందని? అన్యాయం చెప్పినాం సార్, కానీ ఏం చేస్తామమ్మా, మీరు ఇచ్చేయండి. అప్పుడు తీర్మానం ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడైనా తీర్మానం ఇచ్చి చేయండి, కోరం లేకపోతే మేము ఎట్లా చేస్తాం సార్ అని మేము సార్కి ప్రశ్నించినాం. అయితే సార్ భూపాల్ రెడ్డి ద్వారా వాళ్ళు ఏం చేసుకున్నారో డబ్బు డ్రా చేసుకున్నారు.
మీ పంచాయతీ నుంచి మీ పర్మిషన్ లేకుండా డబ్బు డ్రా చేసుకున్నారు. ఇంకా మా మీదనే ఇంకా సెక్రటరీ నుంచి ఎంపీడీఓ ప్రతి ఒక్కరు రావాలి. ఎంపీడీఓ అని మీకు ఎలాంటి టార్చర్ పెట్టారు, ఏమైనా ఉందా? ప్రూఫ్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఎందుకులే ఆయన గురించి. ఏ విధంగా? నార్మల్గా అమ్మాయి చేసేయండి, ఎందుకు పెట్టుకుంటారు ఎమ్మెల్యేతోని, సెక్రటరీ కానీ ఎంపీఓ ఆయన ఇప్పుడు లేదు, ఎంపీఓ గారు ఎందుకమ్మా సార్తో పెట్టుకుంటారు, భూపాల్ రెడ్డి గారితో ఇచ్చేసేయండి డబ్బులు, ఎందుకు మీకు టెన్షన్, మీ ఆయన టీచర్ ఉన్నాడు కదా అని మీకు ఎందుకు అవన్నీ, మీకు ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇంకా ముందు అని ఇలాంటివి టార్చర్, సెక్రటరీ కానీ ఎంపీఓ కానీ ఇలా. సో ఈ టార్చర్ మధ్యలో మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి పరుచుకున్నారు అనుకుంటున్నారా? ఒక్క రూపాయి కూడా అభివృద్ధి మేము చేయలేదు, మెయింటెనెన్స్గా సరిపోలేదు. ఇన్న స్పెషల్ బడ్జెట్ చిన్న గ్రామ పంచాయతీలు కాబట్టి స్పెషల్ బడ్జెట్ ద్వారానే డెవలప్ చేస్తాం. గ్రామ పంచాయతీ నుంచి ఏ డబ్బులు అయితే చేయలేము కదా, ఆ స్పెషల్ బడ్జెట్ కూడా ఎమ్మెల్యే గారు అయితే ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారానే డెవలప్ చేసిరో చేయలేరు కూడా, అంత కూడా మాకు ఐడియా కూడా లేదు. 25 లక్షల రోడ్ వేసినామని చెప్పారు వాళ్ళు. అయితే కలెక్టర్ గారు కూడా చెప్పినాం సార్ 25 లక్షలకి ఎక్కడెక్కడ వేసిరంటే, సార్ రేపు పంపిస్తామా మీకు, అట్లా మెజర్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంపిస్తానేనని చెప్పిండు సార్. ఇంకా వాళ్ళు పంపించలేరు, ఇక వదిలేసినాం మేము కూడా. ఇక ఇప్పటి వరకు ఎంత పని చేశారు మీరు మీ గ్రామ పంచాయతీకి? మా గ్రామ పంచాయతీ పని అయితే ఏం చేయలేదు, మెయింటెనెన్స్ చేసినాం అంతా. ఖాళీ మెయింటెనెన్స్. ఏమన్నా సీసీ రోడ్లు అవి? సీసీ రోడ్ కానీ ఏ ఒక్క పని, ఒక్కసారి మాత్రం మోరం ఏమంటారు అదే వేసినాం ఒక్కటేసారి, 3 లక్షలది అంతే. 3 లక్షలు మోరం అంతే. ఇప్పుడు ఎస్డిఎఫ్ నుంచి స్పెషల్ ఫండ్ అయితే మీకు ఎమ్మెల్యే గారు ఏం కేటాయించలేదు, ఎన్ఆర్జీఎస్ కూడా కేటాయించలేదు. ఏం బడ్జెట్ అయితే డెవలప్ అయితే చేయలేము మేము, కానీ మా వంతు మేము సహాయం చేసినాము అనమాట ప్రజలకు మా సొంత డబ్బుతోని. పెళ్లి ఆడపిల్ల పెళ్లి ఉంటే 5,000, ఏమైనా చనిపోతే 5,000. అలా ఆ పెళ్ళికి 5,000 ఇవ్వాలా, సావుకు 5,000 ఇవ్వాలా అని ఆ థాట్ ఎందుకు వచ్చింది? చిన్న గ్రామ పంచాయతీ డెవలప్ అయితే చేయలేము కాబట్టి ఇంట్లో సొంతంగా మా నిర్ణయం, సొంత నిర్ణయమే. ఇట్లా మా హస్బెండ్ టీచరు, ఇట్లా చేద్దామని అనుకొని మేమే చేస్తున్నాం ఇట్లా. ఆ దాంట్లో మీరు సాటిస్ఫై ఉన్నారా? మీరు ఆ దాంట్లో అయితే ఏమైనా ప్రశంసలు వచ్చినాయా ఏం పైనుంచి ఆఫీసర్లు అయితే ఏం మళ్ళీ కొంతమంది అన్నారు ఎందుకు ఎక్కువ డబ్బులు ఎక్కువ అయినాయా అట్లా పంచడం అని అన్నారు కొంతమంది. అయితే మేము అలాంటివి ఏం పట్టించుకోకుండా మేము చేసినాం అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది అంటారు మీరు? కాంగ్రెస్ పాలన అద్భుతం ఉంది, అద్భుతం. గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒక హామీ అయితే పూర్తి చేసిండు. ఇంకా ముందు 2 హామీలు, బస్సు ఫ్రీ ఒకటి, ఆరోగ్యశ్రీ. ఇప్పుడు గెలిచి 2 నెలలు అవలేదు, 2 హామీలు చేసిండ్రు. ముందు చేస్తారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమో 10 సంవత్సరాలు ఆయన చేసిండు, కానీ చెప్పిన హామీ ఒక్కటైతే నెరవలేదు. 3 ఎకరాల భూమి కానీ దళితులు కానీ ఇంకా ఎస్టీ వాళ్ళకి, తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి, పేద వాళ్ళకి, ఇంకా మరి 3 ఎకరాల ఇల్లు. ఇప్పుడు మీకు కళ్యాణ లక్ష్మి కూడా ఒకటి ఏమో ఇయ్యేలా సతాయించలేదు అనేది విన్నాను. అంటే కాదు 4-5 మా కాంగ్రెస్ వాళ్ళైతే ఎవరు, ఎందుకని అట్లా? కాంగ్రెస్ సర్పంచులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండద్దు, మా దగ్గర రావాలి, మా శాల్వా కండువా కప్పుకోవాలి, అయితే మీ కళ్యాణ లక్ష్మి ఇస్తామని అట్లా చాలా టార్చర్ పెట్టారు చాలా మంది. మాకు నమ్ముకున్న వాళ్ళకి పాపం. ఒక ఆమె జాజిబాయి అనే వాళ్ళకైతే ఆమెకు 7 అమ్మాయిలు ఉన్నారు. అంబేద్కర్ జయంతిలో ఈ మాట వచ్చింది, ఇట్లా మాట్లాడిన అయితే దానికి ఏం సర్పంచ్ కావాల్సి చెప్తుంది అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ క్యాండిడేట్లు ఎమ్మెల్యే గారిని తిట్టిర్రు, అందుకే మేము ఇస్తలేమనేది వాళ్ళు అన్నారు. సో ఆ క్యాండిడేట్లు తిట్టిర్రంట ఎమ్మెల్యే గారికి, అందుకే మేము ఇస్తలేమని వాళ్ళు అన్నారు. సో మీరేం ఇట్లా అంటున్నారు, ఏంది అది? టీఆర్ఎస్ వాళ్ళ 3 నెలలు వస్తుంది, వీళ్ళకు 2 సంవత్సరాలు రాకపోతే తిట్టకపోతే ఏం చేస్తారు? ఏదో ఒక డబ్బు బడ్జెట్ లేదని 1 నెల 2 నెలలు అవుతుంది, 2 సంవత్సరాలు ఎట్లా అవుతుంది సార్ అని వాళ్ళు అట్లా అన్నారనమాట. వాళ్ళు మాది కావాల్సిన ఆపిరు అని సార్ ఎమ్మెల్యే గారిని అయితే ఏం తిట్టలేరు. ఎవరైతే కార్యకర్తలు ఎవరు ఆపిన వాళ్ళకి అన్నారు, కానీ పేరు పెట్టి అయితే వాళ్ళు చెప్పలేరు అనమాట. మా అందరికి టీఆర్ఎస్ వల్ల వచ్చేస్తాయి, మా ఎందుకు రావు అని. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ గెలిచిన వాళ్ళందరూ డబ్బులు పెట్టి కొన్నారని ఒక ఇంటర్వ్యూలో శ్రేయర్ రెడ్డి గారు అన్నారు, దానికి మీరేమంటారు? డబ్బు ఇచ్చుకుంటే ఎందుకు పోతారండి? వాళ్ళు చేసిన పనులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు మంచి పని చేస్తే ఎవరైనా పోతారా? వాళ్ళు చేసే పని ఇప్పుడు పోయిన వాళ్ళంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందేమో అని. రెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే
సో డబ్బులు పెట్టి గెలిచిర్రు, వీళ్ళు ఓట్లతో గెలవలేరు, వాళ్ళందరూ కొన్నారు అని ఈ విధంగా ఈ రకమైన ఆరోపణ చేసింది. దానికి మీరేమన్నారు? పాపం సేరెడ్డి ఏం ఇక్కడ ఉండదు, ప్రజల్లో ఉండదు. ఆమె ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఫారెన్లో ఉంటుంది. ఆమెకేం తెలుసు వాళ్ళ నాన్న ఎంత అవినీతి చేసిండు. సొంత వాళ్ళనే శంకరంపేట జడ్పీటీసీ ఆమె ఎవరు, ఆమె లేడీసే, ఆమె టీఆర్ఎస్ పార్టీ. ఆమె కూడా ఆయన చవాన్, ఆయన రమేష్ చవాన్ వాళ్ళు వాళ్ళకేమో టెన్షన్ బాధలు పెడితేనే కదా వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళకు సరిగా పట్టించుకోకపోవడం, వాళ్ళ ఇష్టానుసారం చేయడం, అవినీతి చేసిండు భూపాల్ రెడ్డి గారు. సేవ చేయలేదు, ప్రజల యొక్క మంచి చెడు చూడలేదు. ఆయన అహంకారమే ఎక్కువ. అహంకారం అనే ఆయన పద్ధతి ద్వారానే ఓడిపోవడం జరిగింది. వాళ్ళ 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 కార్యకర్తనే ఆయన పట్టించుకోలేడు, అందుకే జరిగింది అలా. కట్టి అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం డబ్బు పంచలేరు, వాళ్ళే ఎక్కువ డబ్బు పంచారు మాకంటే, కాంగ్రెస్ వాళ్ళకంటే. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారని మీరు అంటున్నారు. సో ఇక రైతులకు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ రైతు బంధు వేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. మరి వాస్తవానికి రైతు బంధు కూడా రాలేదు. దీనికి మీరేమంటారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొత్తం అప్పుల వాళ్ళు చేసిండు, మొత్తం ఖజానా గాలి చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి 2 నెలలు అయింది వాళ్ళకి, అయినా మెల్లిగా ఇస్తున్నారు. ఇప్పుడు వెళ్ళండి మీరు, 1వ తారీఖే జీతం పడుతున్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 15-20 వరకు జీతాలు పడేవి కాదు. ఇప్పుడు ఖజానా ఖాళీ అయినప్పుడు కొద్దిగా రికవరీ అవుతుంది కదా. అర్ధ ఎకరం నుంచి 3 ఎకరాల వాళ్ళకైతే పడ్డాయి రైతు బంధు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇస్తారు. ఖాళీ ఖజానా చేసినాక మీరు రైతు బంధు ఇస్తలేరు, అది ఇస్తలేరు అంటే వాళ్ళకి కొద్ది ఓటమి పాలేరు కాబట్టి వాళ్ళ మైండ్ పని చేస్తలేరు. వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో పిచ్చి వాగుతున్నారు, అంతే తప్ప మరొకటి ఏం లేదు. ఇప్పుడు బస్ ఫ్రీ చేసారు మహిళలకు. సో మహిళలకు బస్ ఫ్రీ చేసారు, దాని పట్ల మీరేమంటారు? ఎట్లా ఉండాలి? మహిళల పట్ల బస్ ఫ్రీ చేయడం నాకు మంచి కాన్సెప్టే ఇది. ఎందుకంటే మహిళలు ఊకే తిరగలేరు కాబట్టి, ఎమర్జెన్సీ పని ఉన్నా కూడా పోలేరు. ఇప్పుడు బస్ ఫ్రీ అంటే ఆడవాళ్ళు కూడా మెల్లిమెల్లిగా అభివృద్ధి అవ్వడానికి ఒక అవకాశం కూడా ఇది. బయటికి వెళ్ళడం కానీ, వాళ్ళు ఏమైనా షాపింగ్ చేయడం కానీ, ఏమైనా ప్రోగ్రామ్ చేయడం కానీ, ఉద్యోగాలు చేయడం కానీ, ఇట్లా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు, చిన్న అవకాశం ఇచ్చినట్లు అనుకుంటున్నాను. పేదలకు ఒక్కరికి వచ్చే పథకం అంటారా ఇది? పేదవాళ్ళకి, మహిళలకే ముఖ్యంగా ఇది. ఆడవాళ్ళకి బయటికి వెళ్ళాలంటే ప్రతిదీ డబ్బుతో కూడిన విషయం కాబట్టి వాళ్ళు ఎక్కువ వెళ్ళలేరు. బస్ ఫ్రీ అంటే ఎక్కడికైనా వెళ్తారు, వాళ్ళు పర్సనల్ పని కోసమైనా, ఇక వేరే కార్యక్రమం కోసమైనా వెళ్తారు. ఆడవాళ్ళు కూడా తిరుగుతున్నారనే ఇంట్లోనే కూర్చోకుండా వాళ్ళు కూడా వాళ్ళ టెక్నాలజీ పెరుగుతుంది కదా, అట్లా బయట తిరిగితే ఏదో విషయం పరంగా. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే అభివృద్ధి అనేది ఏం చేయలే 70 సంవత్సరాల నుంచి, చేసిన అంటే నేనే చేసిన, అది ఈ 10 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో నేను అభివృద్ధి చేసి చూపించిన అని భూపాల్ రెడ్డి గారు మాట, మాజీ ఎమ్మెల్యే. మీరేమంటారు దానికి? నేను అభివృద్ధి విషయానికి వెళ్ళాను, కాకపోతే మనుషులు అన్నాక వాళ్ళకి కనీస సౌకర్యం రోడ్డు సౌకర్యం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్ని తాండలు ఉన్నాయో వాళ్ళకి ఆ తాండలో కనీసం ఎన్ని సిసి రోడ్ వేసిరు, ఎన్ని బీట్ రోడ్స్ వేసిండు అని అడుగుతున్నాను సార్ని, భూపాల్ రెడ్డి గారిని. డెవలప్ చేయడం పక్క విషయం పెట్టేస్తే రోడ్ సౌకర్యం అయితే ముఖ్యంగా మనిషికి రోడ్ సౌకర్యం ముఖ్యం. అది ఎన్ని బంజారా తాండలకి ఎన్ని తాండలకి బీట్ రోడ్ వేసిరు అని ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్ని. ప్రతి తాండలకు బీట్ రోడ్ వేసినాం, సీసీ రోడ్ ఇంటింటికి నల్ల ఇచ్చినాం అనేది వాళ్ళ మాట. మీరేమంటారు? అంత సార్ ఊకే భూపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోయారు అనే టెన్షన్లో ఏం మాట్లాడుతున్నా సార్కే తెలియదు భూపాల్ రెడ్డి గారికి. నేను ఇప్పుడు నాకు 2 మండలాలు అయితే పర్ఫెక్ట్గా తెలుసు, కంటి మండల్, దామరగిద్ద మండల్. ఒక్క తాండకైతే బీట్ రోడ్ లేదు. నాగలిగిద్ద మండల్, కంటి మండల్ నేను తిరుగుతున్నా. ఇవి 2 మండలు అయితే ఒక్క తాండకి బీట్ రోడ్. అసలు వర్షాకాలంలో అయితే అసలు పోనికి రానికి రాదు. ఏం కార్లు బైక్లు కూడా వెళ్ళవు, కనీసం బైక్ కార్ విషయాన్ని పక్క పెడితే. ఆ లేడీస్ ప్రెగ్నెంట్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఉంటుంది. ఒక్క తాండకైతే బీట్ రోడే వెళ్ళారు. ఇది అడుగు సార్, డెవలప్మెంట్ ఇది. కాంగ్రెస్ పాలనలోనే రోడ్ వేసిర్రు,
అవే రోడ్లు ఉన్నాయి, అదేమంటారు ఫార్మేషన్ రోడ్ అంటారు, ఫార్మేషన్ రోడ్. అదే ఉన్నాయి. కానీ మేరే ఎప్పుడు 10 సంవత్సరాలు అప్పుడైతే ఆంధ్ర పాలన ఉండేది, అప్పుడు డెవలప్ చేసుకోలేమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది, కిషన్ రెడ్డి సార్ చనిపోయాడు, అవకాశం ఇచ్చారు భూపాల్ గారి. కనీస సౌకర్యాలు అయితే తీర్చాలి కదా. తాండాలకి రోడ్డు మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ 2 మండలాల గురించి నేను పర్ఫెక్ట్గా చెప్తాను. కాంగ్టీ మండల్, నాగలిగిద్ద మండల్, ఒక్క తాండాకి ఇప్పటి వరకు బీట్ రోడ్ లేదు. ఇది సార్ డెవలప్మెంట్. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారి డెవలప్మెంట్ ఇది. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీకి ఇంకేమైనా అవసరతలు ఉన్నాయా? మా గ్రామ పంచాయతీకి అవసరాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, మాకు 10 లక్షల పని ఇస్తాని ఇచ్చి చెప్పేసిండు సార్. అవి మేము మా అవసరాలు తీర్చుకుంటాం. అప్పుడు మేము చేయలేము, ఇప్పుడు ఎక్స్గా చేసుకుంటున్నాం, ఎక్స్ సర్పంచ్గా చేసుకుంటున్నాం. సో ఆ 10 లక్షల గ్రాంట్నుగా ఇవ్వడం వచ్చిన వెంటనే ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా మేము ఎంత కష్టం అయితే పడ్డామో, భూపాల్ రెడ్డి గారు మాకు ఎంత టార్చర్ చేసిండు. మా హస్బెండ్ మీద కేసు పెట్టమని సిఐ గారు, ఎస్ఐ గారు ఉంటారు కదా, వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి చెప్పడం, ఎంపీడీఓ గారికి చెప్పడం, ఎంఈఓ గారికి చెప్పడం, ముకుంతాండ సర్పంచ్ మీద వాళ్ళ హస్బెండ్ మీద కేసు పెట్టండి, ఏం చేస్తున్నారు, మీరు ఉంటారా, మీరు పోతారా అని వాళ్ళకి మెంటల్గా టార్చర్ చేయడం. ఇంత మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ఈ సార్ మాకు 10 లక్షల పని ఇచ్చడం, దానికి చాలా సంతోషంగా ఉన్నాం. సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం, సంజీవ్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆ 10 లక్షలతో మీరు ఏం చేయబోతున్నారు? మా టెంపుల్ దగ్గర వర్షాకాలంలో నీళ్ళు వస్తున్నాయి, తాండా నీళ్ళు మొత్తం మురికి నీళ్ళు వస్తాయి, అక్కడ రాకుండా మురికి కాలువ కడదాం నాలాలు చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొకటి స్కూల్కి సంబంధించింది, స్కూల్ ఇష్యూ ఉండే, పిల్లలు అక్కడ గవర్నమెంట్ ల్యాండే, కాకపోతే పెంట కుప్పలు కానీ పశువుల మేత కానీ అలాంటివి వేసుకుంటున్నారు. దానికి కాంపౌండర్ వాళ్ళు వేస్తే పిల్లలు కూడా జాగ్రత్త ఉన్నట్లు అని కాంపౌండర్ వాళ్ళు వేద్దాం అనుకుంటున్నాం. ఇవి 2 పనులు. ఇప్పుడు మీరు చేసిన సర్పంచ్ పదవి కాలంలో హ్యాపీగా ఉన్నట్టే మీరు ఇంకేమైనా? మాకు పేరైతే మంచిగా వచ్చింది. మేము చేసిన మాకు సొంత డబ్బుతో మేము చేసే కార్యక్రమాలు చేసినాము. ఆడపిల్ల పెళ్లికి 5,000, చనిపోయిన వాళ్ళకి 3 అమ్మాయిలు ఎంబీబీఎస్ వచ్చారు, వాళ్ళకి 10,000 మేము ఆర్థిక సాయం అందించినాం. ఇంకా ఏమైనా ఆరోగ్యంగా ఎవరైనా బాగలేకపోతే వాళ్ళకి 2,000. ఎవరైనా ఇల్లు కూలిపోతే మా గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇల్లు ఇవ్వలేదు, మా వంతు మేము 2,000 వాళ్ళకి ఆర్థిక సాయం అందించినాము. ఇలాంటివి చేసినాం. ఇప్పుడు పంచాయతీ నుంచి ఇచ్చారా లేకుంటే మీరు మా సొంత డబ్బు? పంచాయతీ ఏంటి, మెయింటెనెన్స్కే సరిపోలేదు, మేము ₹1 కూడా పని కూడా చేసుకోలేము, ఖాళీ 3 లక్షలు ఒక పని చేసినాము. అలాంటిది వాళ్ళకి ఎట్లా ఇస్తాం? మా సొంత డబ్బుతోనే ఇచ్చినాం మేము. మీ సొంత డబ్బుతోని ఇచ్చేసినాం. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడైతే సర్పంచ్ పదవి కాలం అయిపోయింది, సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్లో అయితే అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ప్రజలకైతే సేవలో ఉంటాం. ఇది మన సురేఖ మేడం గారితో ఇంటర్వ్యూ ముచ్చట్లు. అధికారం ఉన్నా లేకున్నా ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేసేదాన్నో అంతకు మించి ఇంకా నేను ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ నేను ముందుంటా, మా జీవితమే ప్రజల కోసం అన్నట్టుగా మేడం గారు చెప్తున్నారు. ఇది మన ఇవాల్టి సురేఖ మేడంతో ముచ్చట్లు. థ్యాంక్ యూ. ఓవర్ టు మీడియా.